సో అలా శివాజీ గారిని మామూలు ఇబ్బంది పెట్టట్లేదు. ఈ వైఫ్, ఈ సన్. కాకపోతే ఎవరైనా ఇబ్బంది పడితే మనకు వచ్చేది ఫన్. సో ఆ ఫన్ క్రియేట్ చేయడానికి మార్చ్ 6 మన ముందుకి ఈ సినిమా వచ్చేస్తుంది. అయితే స్పీచెస్ స్టార్ట్ చేయాలి. అప్పుడు గుర్తుందా నీకు లాస్ట్ టైం మనం చేసిన ఈవెంట్లో ఎవరు డ్యాన్స్ చేయాలన్నా నువ్వు కొరియోగ్రాఫర్గా మారావు. ఆ, కమల్ గారు మీరు చేయలేనట్టున్నారు అందులో. ఓ మీరే ఫస్ట్ ఛాన్స్. ఓకే, ఆయనదే. ఓకే, నాకు మీరు మాట్లాడుతూ ఉంటే అప్పట్లో ఆ పాటే గుర్తొస్తుందండి. పూసింది పూసింది పున్నాగా. ఓకే, నేను పాడితే అదోలా ఉంటుంది. రోహన్, ఫస్ట్ నువ్వు ఒక సాంప్రదాయబద్ధంగా ఒక డైలాగ్ చెప్పావు అనుకో, మన స్పీచెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? ట్రైలర్లో చెప్పిన డైలాగులు చెప్పాలి. యా, దా. ఏదో రానట్టు, నువ్వు చెయ్యనట్టు. ఇంత ఇంత యాక్టర్, అమేజింగ్ యాక్టర్ అసలు. చాలా నేను సరదాగా నెత్తిపాలు కొట్టేటోడిని, నువ్వు కొట్లాడదామంటున్నావు. చూసుకోబోలా. నేను గిట్లా మా ఫ్రెండ్స్ని పిలిచినా అనుకో, నెత్తిపాలు కొడతారు. జాగ్రత్త, వెళ్ళొస్తా, బాయ్. నువ్వు డైలాగ్ చెప్పావా, నాకు వార్నింగ్ ఇచ్చావా? అది మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారో నువ్వు కానీ పైకి రా, నేను నువ్వు చాలా సాంప్రదాయం ఉందండి. చాలా నువ్వు సాంప్రదాయవి తెలుసు, సుప్పిని అని తెలుసు, శుద్ధ పూసని అని కూడా తెలుసు. ఆ పాట క్రియేట్ అయింది నీ దగ్గర నుంచి అని తెలుసు. సో ఇప్పుడు ఇక స్పీచ్లు స్టార్ట్ చేయాలి కాబట్టి ముందుగా నాతో పాటు వేదిక మీదకి ఎడిటర్ బాలు మనోజ్ గారిని, డిఓపి రిత్విక్ రెడ్డి గారిని, ఆర్ట్ డైరెక్టర్ విఠల్ గారిని, నాతో పాటు ముగ్గురు కలిసికట్టుగా, మనం నలుగురం కలిసికట్టుగా వేదిక మీద. హలో అండి. థ్యాంక్ యూ మీడియా, మీమర్స్, యూట్యూబర్స్, ఆల్ కాంటెంట్ క్రియేటర్స్ ఫర్ కమింగ్. ఆల్రెడీ చాలా ఈవెంట్స్ అయిపోయినాయి, సో ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. బట్ ఫస్ట్ థింగ్, వెరీ హ్యాపీ దట్ మన మూవీ థియేటర్స్కి వస్తుంది. సో దట్ ఈస్ డెఫినెట్లీ అ బ్లెస్సింగ్ దట్ మనం చేసిన హార్డ్ వర్క్ అండ్ మనం నమ్మిన ప్రాజెక్ట్ ఆడియన్స్కి చూపించచ్చు ఈజ్ ఆల్వేస్ different high. So that is amazing. Brahmanandan sir, thank you sir for coming and blessing us. Bandla Ganesh anna paya song adargottesaru, asalu ever expect cheyaledu anna ila dance chestarani, but thank you so much anna for being a part of our movie. I just want to thank all the cast, all the crew for being a part of such a wonderful film. మేము ఫస్ట్ నుంచి నమ్మాము that this is going to be a special film. So my only request is audience 6th March డెఫినెట్గా థియేటర్స్కి రండి. మీరు డిసప్పాయింట్ అవ్వరు. మీ ఎక్స్పెక్టేషన్స్కి అస్సలు తగ్గదు. అండ్ వన్స్ యూ లీవ్ ద థియేటర్ మీరు మంచి వైబ్తోనే బయటకు వస్తారు. అది మాత్రం 100% గ్యారంటీ. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్. హలో అండి, దిస్ ఈజ్ మిథిల్. సో చిన్న టెన్షన్గా ఉంది. అటు చూడకండి, ఈ టేబుల్ వైపుకి చూస్తే కొంచెం టెన్షన్గా అనిపించవచ్చు, బట్ మీరు అటు చూడకండి. సో టైం వచ్చినప్పుడు టైం వేస్ట్ చేయకూడదు అంటారు. సో ఎక్కువ టైం వేస్ట్ చేయను. సో మా సినిమా సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని. సో సుధీర్ నాకు 10 yearsగా తెలుసండి. ఇద్దరు రూమ్మేట్స్. సో తెలిసిన రోజే నాకు తెలుసు తను డైరెక్టర్ అవుతాడని. సో అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు తను వదలలేదు, తను కూడా నన్ను వదలలేదు. కాకపోతే తను డైరెక్టర్ అవుతాడని తెలుసు, కానీ అవ్వడానికి ఒక పర్సన్ కావాలి. ఆ పర్సనే శివాజీ గారండి. సో నమ్మడం అనేది చిన్న విషయం కాదు. అలాంటిది మీ అందరం డెబ్యూటెంట్స్ అండి. రిత్విక్ కానీ, ఎడిటర్ మనోజ్ కానీ, సుధీర్ కానీ. సో మా డెబ్యూటెంట్స్ అందరికీ నమ్మి ఛాన్స్ ఇచ్చిన శివాజీ గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా అది సరిపోదు. థ్యాంక్ యూ సార్. అండ్ చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి సినిమాల్లోకి రావాలని అనుకున్నాం, వచ్చాం. సో దానిలోని చాలామంది ఉన్నారండి. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ బ్రహ్మానందం గారండి. సినిమాల్లో కల్లోనైనా చూస్తాను అనుకోలేదు సార్. కుదరక సెల్లో చూసుకునేవాడిని. కల్లోనైనా చూస్తాననుకోలేదు, కుదరక సెల్లో చూసేవాడిని. కానీ ఆ అవకాశం కల్పించిన ఈ సినిమాకి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్.
అలాగే సుధీర్ నేను కథలు రాసుకునేటప్పుడు ఒక్కోసారి రైటర్స్ బ్లాక్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే బండ్ల గణేష్ గారి స్పీచ్లు పెట్టుకునేవాళ్ళం అండి. ఎందుకంటే అది ఇచ్చిన హై ఏది ఇవ్వదండి మాకు. సో ఆ హైస్ ఈ సినిమాకి స్పీచ్లతోనే కాదు సాంగ్తో కూడా ఇవ్వచ్చని చెప్పారు. సో బండ్ల గణేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలీ గారు అండ్ లయా మేడం, ఈ సినిమాలో మీరు మనీ ప్లాంట్ కొట్టేసి ఉండొచ్చు, కానీ ఈ సినిమాకి మనీ ప్లాంట్ మీరే మేడం. సో ప్రిన్స్ గారు నాకు నాది పొందూరు అండి, శ్రీకాకుళం జిల్లా. ఒకసారి ప్రిన్స్ గారు క్రికెట్ మ్యాచ్ ఆడడానికి శ్రీకాకుళం వచ్చారు అండర్-23. అప్పుడు ఫస్ట్ టైం చూడడం, అప్పుడే అనుకున్నా హీరోలా ఉన్నారని, కానీ చెప్పలేదు ఎందుకంటే నేను టీమ్మేట్ని. ఇప్పుడు అది గుర్తొచ్చింది. సో అలాగే సాయి కృష్ణ గారు, నితిన్ గారు మమ్మల్ని ముందుకు నడిపించి సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి, ఈటీవీ టీం విన్న వాళ్ళకి. అలాగే ఈ సినిమాని ఇంకో స్టెప్ పైకి ఎక్కించడానికి వచ్చిన వంశీ నందిపాటి గారికి అండ్ బన్నీవాస్ గారికి చాలా థ్యాంక్స్ అండి సార్. సో యా డన్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ గీతా భగత్ గారు మైకి నా చేతికి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు రాసుకోవడానికి 4-5 ఇచ్చారు తెలుసా ఇప్పుడు స్పీచ్లో కూడా, అక్కడికి మీరు రాయడమే కాదు. అండ్ ఎస్ సార్. మా సాంప్రదాయని సుబ్బిని శుద్ధపూసని సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా బ్రహ్మానందం గారికి, బండ్ల గణేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. మా ఈవెంట్ని పుష్ చేయడానికి వచ్చారు. మా సినిమాని మంచిగా రిలీజ్ అవుతుంది ఇప్పుడు 6th. ఈ సినిమా ఓటీటీ నుంచి థియేటర్కి రావడానికి కారణమైన అనిల్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ చెప్పుకోవాల్సింది, నాకు థియేటర్లో ఫస్ట్ టైం ఒక సోలోగా ఎడిటర్ కార్డు పడడానికి కారణమైన మా శివాజీ గారికి, మా సుధీర్కి చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మా సినిమాని చూసి మీరు అందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వెళ్ళి హ్యాపీగా మిగతా కార్యక్రమాన్ని మీరు కూర్చొని వీక్షించవచ్చు. అండ్ యా, స్పీచ్లు ఎంత ఫేమస్సో నాకు తెలిసి ఆ పాట కూడా అంతే ఫేమస్ అనమాట. ఐడియా ఎలా వచ్చిందో, దాంట్లోకి బండ్ల గణేష్ గారిని ఎలా తీసుకొచ్చారో తెలియదు, కానీ అది ఏ ముహూర్తంలో జరిగిందో తెలియదు. కానీ రిలీజ్ అయినప్పటి నుంచి వ్యూస్ మీద వ్యూస్తో దూసుకెళ్తూనే ఉంది. సో కాదు, పాయా తిని ఇంతమంది పెద్దోళ్ళు అయ్యారన్న విషయం నాకు తెలీదు. మరి ఏం తిని ఇంతమంది ఇక్కడ ఫేమస్ అయ్యారు అనేది మనం తర్వాత కనుక్కుందాం. దానికంటే ముందు ఆ సాంగ్ యొక్క మేకింగ్ వీడియోని చూసేద్దాం. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. గుడ్ ఈవినింగ్ అందరికీ. బ్రహ్మానందం గారు నమస్తే, అలీ అన్న నమస్తే, గణేష్ అన్న నమస్తే, సీన్ అంకుల్, కమల్ అంకుల్, పృథ్వీ గారు అందరికీ నమస్తే. నాకు మాట్లాడాలంటే చాలా భయము. సాంగ్ మాత్రం చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు కూడా, ఈ సినిమాలో నా క్యారెక్టర్ లేదు. శివాజీ అన్న ఫోర్స్గా ఈ సాంగ్లో నన్ను ఇరికించారు. అందుకే థ్యాంక్ యూ సో మచ్ శివాజీ అన్న. సాంగ్ మాత్రం అద్దిరిపోయింది, ఒక రేంజ్కి వెళ్ళిపోయింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన సాంగ్ కంపోజ్ చేసిన బోలే, సూపర్ బోలే. ఒకటి అయిపోయిందా? అందరికీ నమస్తే అండి. అందరికీ మనస్ఫూర్తిగా నా కళాభివందనాలతో. మొట్టమొదటి అదృష్టం ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో మా శివాజన్న గారితో కంటెస్టెంట్గా నేను బిగ్ బాస్కి వెళ్ళడం చాలా పెద్ద మొదటి అదృష్టం అది. ఆయన ఎంతో గట్స్ ఉన్న మనిషి, ఒకసారి మాట చెప్తే మాట తప్పరు. ఆయన ఒకటే అన్నారు, బోలే బయటికి వెళ్ళిన తర్వాత నీతో నేను పాట చేస్తాను అన్నారు. కానీ ఈ సినిమా అనేది నాకు తెలీదు, బట్ మొట్టమొదటి ఆ మాట అన్నారు. బయటకు వచ్చిన తర్వాత పాట ఇచ్చారు. ఈ పాట నేను కంపోజ్ చేసి నేను ట్రాక్ పాడాను. పాడితే బోలే షాబుద్దీన్ గారు అప్పట్లో ఆయన క్రియేట్ చేశారు ఉర్దూలో. ఈ వాయిస్ తెలుగులో చాలా బాగుంది, నువ్వే పాడాలి అని నన్ను కోరడం, నేను పాడడం అదొక అదృష్టం. ఈ పాట పాడిన తర్వాత, నేను కంపోజ్ చేసిన తర్వాత తిరిగి బోలే ఇందులో బండ్ల గణేష్ అన్న చేస్తున్నారు, అలీ గారు చేస్తున్నారు, ఇంకా చాలామంది కళాకారులు అంటే బబ్లు చేశారు, తర్వాత మా టేస్టీ తేజ చేశాడు అనుకోండి. వాళ్ళతో పాటు ముఖ్యంగా అలీ గారితో పాటు బండ్ల గణేష్ గారితో పాటు నేను కూడా ఆ పాటలో కనిపించడం, చేయడం అనేది మరొక అదృష్టం. ఇలా అదృష్టాల మీద అదృష్టాలు ఈ పాట నన్ను వరించిందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి ఇండస్ట్రీ కామెడీ బ్రహ్మానందం గారు, పద్మశ్రీ బ్రహ్మానందం గారు వారి ముందు నేను మాట్లాడడం అనేది ఇదొక
మహా అదృష్టం. ఆ రకంగా ఇంకెంతోమంది కళాకారులు, మా చమ్మక్ చంద్రన్న నన్ను ఎప్పుడు అంటూ ఉండేవాడు, బోలే నీ దగ్గర కళ ఉంది, ఏదో ఒక రోజు నువ్వు తప్పకుండా మంచి పాటలు చేస్తావు, ఇండస్ట్రీలో మంచి పాటలు ఇస్తావు అని చెప్పి నాకు చమ్మక్ చంద్రన్న ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉండేవారు. వారు ఇక్కడ ఉండడం, తర్వాత చిత్రం సీనన్న కానివ్వండి, తర్వాత పృథ్వన్న ఇక్కడే ఉన్నారు, కమలన్న ఉన్నారు, ఇంకా అందరూ పేరు పేరున అందరికి కూడా ముఖ్యంగా డైరెక్టర్ బ్రదర్ మీకు సుధీర్ అన్న, సుధీర్ బ్రదర్ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అన్న మీకు రుణపడి ఉన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఆసిన షాబుద్దీన్ గారికి, మీరు సృష్టికర్త ఈ పాట ఉర్దూలో, తెలుగులో నాకు అవకాశం వచ్చింది మీ వల్ల, కాబట్టి आपके वजह से मुझे तेलुगु में ये बहुत बड़ा अपॉर्चुनिटी मिला, तो आपको बहुत शुक्र अदा करता हूँ. ఓకే, శుక్రియా, థ్యాంక్ యూ. బోలేజీ మీరు పాడుదురు, ఒక లైన్ మీరు ఒకటే లైన్ పాడతా. యా, రెండో లైన్కు అన్న మన మా మా ఒకవేళ అన్న సారీ అన్న, ఒక్కటే లైన్ అంటారు, రెండో లైన్కు మీరు లేచి మళ్ళీ నా దగ్గరకు వస్తారు, నాకు భయం. ये है पाया पाया, ये है पाया पाया, అగో పాయ అంతే. ఈ పాయ ఇందులో షూటింగ్ అయిపోయా అనుకున్నా, ఇక పాటలు లేవు అనుకున్నా. ఈ సినిమాలో పాటలు లేవు బోలే అన్నారు ఫస్ట్, సస్పెన్స్ చూడండి. షూటింగ్ అయి పాయా అనుకున్నా, అంటే ఏందన్న పొజిషన్ అంటే ఇందులో సాంగ్ ఉంది పాయా అన్నారు. ఈ పాయ సాంగ్ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అన్న, లవ్ యూ ఆల్. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. थैंक यू बोले गारू, थैंक यू सो मच. शादुद्दीन जी, आपने उर्दू में गाया, हमने तेलुगु में लाया, सुपर फेमस किया. बोलिए ना अभी थोड़ा आगे आइए यहाँ पर बीच में आइए. थैंक यू वेरी वो मच. शिवाजी अभी गारू. ఈయన సయ్యద్ షాబుద్దీన్ సాబ్ అని, ఈయన గొప్ప స్టాండప్ కమెడియన్ అండి, మన హైదరాబాద్ నుంచి. ఈయన నేను ఒక 18 years బ్యాక్ సోనీ టీవీలో లాఫ్టర్ ఛాలెంజ్ షో అనే ఒక ప్రోగ్రాం చూశాను. ఆయన ఎంత గొప్ప కళాకారుడు అంటే, ఉర్దూలో ఈయన వరల్డ్ ఫేమస్ అండి. మన హైదరాబాద్ యొక్క సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళటంలో ప్రపంచవ్యాప్తంగా ఈయన చేసిన షోలు ఎవరూ చేయలేదండి. నేను అప్పుడు అనుకున్నాను, దీన్ని ఎలాగన్నా పెట్టాలి ఈ సాంగ్. నాకు ఆయన ఒక్క చిన్న ట్యూనే పాడాడు అంతే, అది నాకు చాలా నచ్చి నేను ఆలీ అన్న గారి ద్వారా ఈ షాబుద్దీన్ గారిని పట్టుకున్నాను. మనం ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కాదు, 100% ఇది గ్యారంటీ. కానీ ఈయన గురించి చెప్పాలి. ఈ సినిమా సక్సెస్లో ఈయన కూడా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా ఈయన చేసిన హెల్ప్ నాకు, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సాంగ్కి కరెక్ట్గా బండ్ల గణేష్ అన్న బాగుంటాడనంటే ఆయన చేయటం వల్ల ఈ సాంగ్ ఇంకా పాపులర్ అయింది. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఈయన కూడా ఇదే పాయా పాట పాడాడు, ఉర్దూ సాంగ్ అది రేపు ఎల్లుండో రిలీజ్ చేస్తా. థ్యాంక్ యూ. शादुद्दीन जी आप बीच में आइए. सभी पहले तो मैं सभी का शुक्रिया अदा करता हूँ. हमारे सीनियर एक्टर्स बैठे हुए हैं, परमानंद जी और अली भाई के साथ मैं काम भी कर चुका हूँ फिल्म सलाम हैदराबाद में, और बहुत से शोज़ में अली भाई के साथ भी हम शोज़ कर चुके हैं, दुबई वगैरह में भी. तो हुआ यूँ कि स्टार्टिंग मुझे कॉल आया शिवाजी सर का कि बोले भाई आपको आना है, थोड़ा सा वो पाए के ताल्लुक़ से कुछ बताना है. तो मैं सर के ऑफिस पे गया, उन्होंने मुझे ऑफिस पर बिठाया और बोले वो थोड़ा सा सुना दीजिए पाया. एक्चुअली ये जो आइटम है द ग्रेट इंडियन लाफ्टर चैलेंज में हमने पेश किया था. एक लाइन तो हो मैंने जाए. उसमें ये पेश किया था. तो सर बोले कि भाई थोड़ा सुनाइए. पाया 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 मियाँ पाया हुजूर पाया, रोटी पे रोटी बीच में पाया, रख रख के खाने में मजा आया. पाया पाया, ये है पाया पाया, ये है पाया पाया,
ये है पाया पाया, ये है पाया पाया, ये है पाया पाया, ये है पाया पाया। मियाँ ये है वो पाया, ये है पाया जिसे मैंने बड़ी मुश्किल से गलाया, उसलिए हिट हुआ जब क्लिंटन अमेरिका से हिंदुस्तान आया, दिल्ली में बैठकर हैदराबाद का पाया मंगाया। क्लिंटन को नाश्ते में जब हैदराबाद का पाया खिलाया तो क्लिंटन अमेरिका जाते जाते जहाज में उछल उछल के गाया, ये है पाया पाया, ये है पाया पाया, ये है पाया पाया, ये है पाया पाया। मियाँ पाया क्लिंटन ने पाया खाया, ये देखकर जॉर्ज डब्ल्यू बुश हिंदुस्तान आया। हाँ, दिल्ली में बैठकर बुश ने पाया मंगाया। बुश को जब पाया खिलाया उसको मजा आया, फिर मंगाया, फिर खाया, फिर मंगाया, फिर खाया, फिर मंगाया, फिर खाया। अमेरिका जाकर हॉस्पिटल में 3 ग्लूकोज चढ़ाया, ये है पाया पाया, ये है पाया पाया, ये है पाया। तो सर जी ने मुझसे कहा कि थोड़ा सुना दीजिए, तो मैं सुनाया। फिर उसके बाद सर ने मुझे रिकॉर्डिंग के लिए स्टूडियो बुलाया, मैं फिर वो रिकॉर्ड किया। उसके बाद मैं दुआ करता हूँ, हमारे सारे सभी दोस्त, मेरी सारी फैमिली ये दुआ करती है कि ये फिल्म जो है हमारे शिवाजी जी की बहुत बहुत हिट हो, और हम सब की दुआएं शिवाजी जी सर के साथ है। थैंक यू वेरी मच। शाहदुद्दीन जी थैंक यू सो मच। हम सबको पता है बिरयानी तो फेमस है, पाया भी फेमस हो गया आपकी वजह से। थैंक यू सो मच। या हमने खाया पाया। एक जोक सुना देता हूँ उर्दू बोले तो, सुना छोटा सा 30 सेकंड सिर्फ। हैदराबाद से मैं ताल्लुक़ रखता हूँ, आप लोग जानते हैं। जहाँ भी मैं जाता हैदराबाद के बाहर प्रोग्राम करने के लिए सिलसिले में, मुझसे कहा जाता भाई तुमको हैदराबाद से बुलाए हैं, वो हैदराबादी टाइप के जोक सुनाओ। तो एक हमारी बातचीत पर एक बड़ा अच्छा आइटम हो गया अली भाई, क्योंकि हमारी बातचीत जो होती है हो नको कई को हौला हो गया, क्या मार के चिंदियाँ कर दो वरना क्या तो भी है, एक गली में लिया के घुपा घुप दूँ क्या तो भी है, निकल गया। ये जो बातें हैं यही कॉमेडी हो जाती है। हम कलकत्ता वगैरह जाते हैं तो बोलते हैं यार तुम लोग हैदराबादी लोग जो बात करते हैं यही कॉमेडी हो जाती है। अब देखिए हमारी हैदराबादी गुफ्तगू और बातचीत पर एक छोटा सा जोक बन गया है। एक मुकाम पर नौकरी दी जा रही थी, वहाँ पर शर्त रखी गई थी कि भाई जो एक ही वर्ड में बात करेगा, एक ही वर्ड में बात करेगा उसे ही नौकरी दी जाएगी, लंबा नहीं बोलना। अब बहुत से लोग नौकरी की तलाश में घूम रहे थे, वो आए, एक आदमी जल्दी से छोटा वर्ड बोलने की कोशिश में मैनेजर के डोर के करीब आया, मैनेजर के डोर का हैंडल पकड़ा, मैनेजर से बोला कि क्या मैं अंदर आ सकता हूँ? तो मैनेजर साहब बोले क्या मैं अंदर आ सकता हूँ? रिजेक्ट, बहुत लंबा हो गया, छोटा वर्ड बोलना है। दूसरा आदमी आया, डोर का हैंडल पकड़ा, मैनेजर से बोला मैं आई कम इन सर? बोले मैनेजर साहब बोले मैं आई कम इन सर, नो ये भी लंबा हो गया, छोटा वर्ड बोलना है। हमारे हैदराबादी भाई टहल रहे थे, वो बोले क्या हो रहा उस्ताद क्या किस्सा है काय का कुप्पा आई है, काय को खड़ी पब्लिक क्या हो रहा? तो बोले भाई जो छोटा वर्ड बोले उनको नौकरी मिल रही है, ऐसा जरा हटचाओ मैं ट्राई करता हूँ। भाई हमारे घर में बीवी बोम मार ले रही, ऐदी हो गया, नौकरी को नहीं जा रहा, 11 बजे तक सोरा बोल के लड़ाई झगड़े हो रही, मेरे को मिल जाती होंगी। आइए, ये हमारे हैदराबादी भाई गए, मैनेजर के डोर का हैंडल पकड़े, मैनेजर से बोले घुसूं? बोला घुस जाओ। बोला थैंक यू वेरी मच। थैंक यू शाहदुद्दीन जी, थैंक यू సో మచ్, एकदम बढ़िया, థ్యాంక్ యూ బబ్లు గారు, థ్యాంక్ యూ బోలే గారు, థ్యాంక్ యూ. ఓకే, సో మరి పాట గురించి అసలు ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా వచ్చింది చూసాము. ఉర్దూ కూడా ఆ వర్షన్ వినడం జరిగింది, కాకపోతే తెలుగులో మాత్రం నిజంగానే సెన్సేషనల్ అయిందనమాట. సో ఆ పాటను మనం ఫస్ట్గా వినేద్దాం. ప్లే ద సాంగ్ పాయా పాయా. షవర్మా దాబా చిత్తూరు వారి దీపావళి సందర్భంగా హైదరాబాద్ ఫుడ్ ఫెస్టివల్ ఆఖరి రోజు ఆకర్షణగా అలీ గారు, బండ్ల గణేష్ గారు, आपने पाया खाया क्या ऐसा कैसा किया, క్రేజీ అసలు. బ్రహ్మానంద గారు, మీరు ఈ వాళ్ళందరూ నిజంగానే అక్కడే అంటారా, ఏదైనా స్టేజ్ మీదే అంటున్నారు? యా, మీరు చెప్పండి, నిజంగానే వాళ్ళందరూ పాయా తినే? అవును, పాయా అందరూ డాన్సర్లు అందరూ తిన్నారు కాబట్టి అంత ఊపు వచ్చింది ఈ పాటలో. కరెక్ట్. మధ్యాహ్నం
గణేష్ కూడా తిన్నాడు. పాయ ఆ, ఏ పాయాక కాయ అని అదే తిన్నా. ओके हमने और अंदर नहीं जाया नहीं बस जाना यहाँ है. से छोड़ना है సో ఇప్పుడు చెప్పండి మీరు మీరు అలీతో సరదాగా అలీతో చాలా జాలీగా ఇలా చేస్తారు కదా ఇక్కడ కొంచెం మీరు ఒక 4 క్వశ్చన్స్ అడగాలి నలుగురిని అంటే మీరు ఫస్ట్ లయ్య గారిని అండ్ నెక్స్ట్ శివాజీ గారు ఎక్కడ 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 శివాజీ ఇక్కడే గారిని ఉన్నారు, అవును. యా ఒకటి బ్రహ్మానందం గారిని ఇంకోటి బండ్ల గణేష్ గారిని మీరు ఏదన్నా క్వశ్చన్ అడగాలి చాలా సీరియస్గా సరదాగా సౌండ్ చేసి ఆన్సర్ రావాలి అంటే ఇక్కడ రావాలా అక్కడ రావాలా? ఇక్కడే అండి అంటే ఇది ప్రజల వద్దకే పాలన అనమాట ఇవాళ రేపు మనం కెమెరాలన్నీ మేము ఇటే పెడుతున్నాము స్టేజ్ మీద చాలా తక్కువ యాక్టివిటీలు జరుగుతున్నాయి స్టేజ్ ఎందుకు వేస్తున్నారో తెలియట్లేదు మొత్తం కిందే జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో అసలు యా మీరు అడగొచ్చు అంటే ముందుగా మనం లయ గారితో మొదలు పెడదామా యా బ్యూటిఫుల్ లయ గారు ఆవిడ ఏజ్ని పాజ్ చేశారు అక్కడే ఆగిపోయారు జనరల్గా లయకి సినిమా అనగానే సాంగ్స్ ఉంటాయి కదా, కానీ ఈ సినిమాలో సాంగ్ లేదు. మొత్తం స్టోరీయే, మొత్తం సినిమా స్టోరీ. సో స్టోరీ చేయడంలో నీకు హ్యాపీ అనిపించిందా, లేకపోతే డ్యూయట్ సాంగ్లు ఉంటే బాగుండేది అనిపించిందా లయ? సార్ స్టోరీలో చేయడం బాగా అనిపించింది. అండ్ ఈ స్టోరీలో నేను ఏడవడం కాకుండా పక్క వాళ్ళని ఏడిపించడం ఇంకా బాగా అనిపించింది. సో మీరు అందరూ స్టెప్ వేస్తున్నప్పుడు చూడడం కూడా చాలా బాగా అనిపించింది. సో పాయా సాంగ్ జరుగుతున్నప్పుడు నువ్వు కూడా షూటింగ్లో ఉన్నావు. అవునవును. ఆ పాట వినగానే నీకేమైనా స్టెప్ వేయాలనిపించిందా మనసులో? డెఫినెట్గా సార్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ సాంగ్కి ఆ బీటే ఉంది కదా. అలా మనసులో అనిపిస్తే మీరు ఇప్పుడు స్టేజ్ మీద చేసేయచ్చు కరెక్ట్ ఏంటి మరి స్టేజ్ మీదకి వచ్చాక బాగుంటుందేమో అని అనిపిస్తుంది స్టెప్ మాత్రం అక్కడ వేయిద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు నెక్స్ట్ మనం శివాజీ గారిని ప్రశ్న ఇప్పుడు అడగబోతుంది అలీ గారు ఆన్సర్ చెప్పబోతుంది శివాజీ గారు అనే శివాజీ అంటే డైరెక్టర్ కథ చెప్పగానే జనరల్గా నువ్వు అడుగుంటావే ఏంటి సాంగ్స్ పెట్టకుండా ఓన్లీ కథ చెప్తున్నావు అని ఏదైనా అనిపించిందా మనసులో? ఏం లేదన్నా, బడ్జెట్ తగ్గుద్ది కదా ఇంకా హ్యాపీ. అవునా? సాంగ్ లేకపోతే బడ్జెట్ తగ్గుద్దానా? కానీ సాంగ్స్ అవసరం లేదన్న ఈ సినిమాకి అవసరం లేదు. సో ఈ ఒక్క సాంగ్ చాలంటావు పాయా సాంగ్? ఇది చాలు. ఓకే, ఈ ఒక్క సాంగ్ చాలు, 6 సాంగులతో సమానం. సో ఆల్ ది బెస్ట్ శివాజీ. థ్యాంక్ యూ అన్న, ఎందుకంటే ఇది పెద్ద హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ అన్న. మీ ప్రశ్న 2 సాంగుల చుట్టూనే తిరిగాయి ఇప్పుడు సాంగులో చేసిన బండ్ల గణేష్ గారిని ఏమడుగుతారో చూద్దాం అనుకుంటున్నాను నేను. దీంట్లో సాంగ్లో కానీ చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు అండ్ ట్రంప్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ చేస్తున్నప్పుడు నీకు ఎవరి పేరు రాగానే నీ బాడీలో ఊపు వచ్చింది? చంద్రబాబు గారా, పవన్ కళ్యాణ్ గారా? కాదన్నా, ఆ క్వశ్చన్ నువ్వు అడగకూడదు, నువ్వు అడగకూడదు. అది ఎవరి పేరు చెప్తే నాకు ఊపు వస్తుందన్న. నాకు ఈ పేరు ఎవరి వల్ల వచ్చిందన్న? ఓకే, బండ్ల గణేష్ పేరు ఎవరి వల్ల వచ్చింది కదా? చెప్పు చెప్పు చెప్పు, పేరు చెప్పు. ఇంకెవరన్నా? వన్ అండ్ ఓన్లీ బాస్ పవర్ స్టార్. ఓకే, సో అంత ఊపు వచ్చింది అనమాట. ఎందుకు రాదన్నా? వెరీ గుడ్. ఎందుకు రాదు? సూపర్. మనం అనుభవిస్తుంది ఇదంతా ఆయన ద్వారా వచ్చిందే కాబట్టి ఎప్పుడు ఊపు వస్తుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు పాయా ఎన్నిసార్లు తిన్నారు అని అడుగుదాం అనుకున్నా, అసలు ప్రశ్న అడగాల ఏంటి? మీ ఆవిడ గారు యూట్యూబ్ ఛానల్లో చూస్తే నాకే 30 సార్లు తిన్నానేమో అనిపిస్తుంది అనమాట అది చూస్తుంటేనే. అండ్ ఇప్పుడు కొంతమంది మీమస్ ఏవో క్వశ్చన్స్ అడుగుతారంట శివాజీ గారిని, లయ గారిని. ఇమీడియట్గా మనం అదే సెషన్లోకి వెళ్ళిపోదాము. ఎవరమ్మా అడిగే వాళ్ళు తొందరగా ముందుకు రండి, ఫాస్ట్గా. అఫ్కోర్స్ ఇవాళ మీమస్ గాడ్ దర్శనం కూడా అవుతుంది దగ్గర నుంచి, బ్రహ్మానందం గారిది. అమ్మా, ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, మీరు ఏ రకమైన ఎమోషన్ అయినా, మీ ఫీలింగ్ ఏదైనా అది పంచుకోవాలంటే బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్ ఉండాల్సిందే. నాకు తెలిసి ఆయన కొన్ని వేల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసినట్టున్నారు. సార్ అసలు నిజంగా ఎవరు ఏ ఎక్స్ప్రెషన్ని షేర్ చేయాలన్నా అది మీ ఎక్స్ప్రెషన్ త్రూనే జరుగుతుందనమాట. మా వాట్సాప్ మొత్తం మీ స్టిక్కర్సే ఉంటాయి. సో ఎస్, మనసుల్లోనే కాదు వాట్సాప్లో కూడా ఉన్నారు ఆయన మొత్తం నిండుగా. అండ్ ఎక్కడ మీమస్ ప్రశ్నలు అడిగే మీమస్ వచ్చారా?
బ్రో నువ్వు ఇటు రావాలి, ఇక్కడికే వచ్చి అడగాలి. ఏంటి ఇంత లేట్గా వస్తున్నాడు? యా మీరు ఓకే. సార్ శివాజీ గారు, మీరు లయ గారితో ఆఫ్టర్ 16 years చేస్తున్నారు. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ కొలాబరేటింగ్ విత్ మేడం అగైన్? 20 years అయిందండి. 2006 లాస్ట్ ఫిలిం అనమాట మేమిద్దరం చేసింది. సో కోర్స్ ఒక 20 years అవుతుంది కాబట్టి డెఫినెట్గా మా కాంబినేషన్లో 3 సినిమాలు వచ్చినాయి, 3 సూపర్ డూపర్ హిట్ అయినాయి. ఇది 4వ సినిమా. కథ కరెక్ట్గా సరిపోతుందని చెప్పి తనతో చేయటం జరిగింది, తన్ని ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది. సో కోర్స్ ఒక స్పెషల్ ఉంది మా పేరుకి, స్పెషల్గా ఒక అభిమానం ఉంది ప్రజల్లో. సో కాబట్టి చాలా ఎక్సైటింగ్గానే అనిపించింది చేయటం అనేది కూడా. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత చేయటం అంటే కోర్స్ అప్పుడు మీరు చిన్నపిల్లలు అయి ఉంటారు. సో డెఫినెట్గా అప్పుడు ఫస్ట్ టైంలో సినిమాలు చేసేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా అంతే అండి. ఓకే, సో మీరు యాక్టర్గా చేస్తూ ఈ మూవీకి ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. సో మీకు యాక్టర్గా అనిపించింది యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్గా అనిపించిన దట్ వన్ గుడ్ పాయింట్, అంటే నేను ఇది ప్రొడ్యూస్ చేయాలి లేకపోతే నేను ఇది యాక్ట్ చేయాలి అనిపించిన దట్ వన్ పాయింట్? అంటే ఏం లేదు, ఈ సినిమాని కరెక్ట్గా తీస్తే ఇది ఖచ్చితంగా ఒక నెల్సన్ కైండ్ ఆఫ్ సినిమా అవుతుందనే ఉద్దేశం నాకు కథ చెప్పినప్పుడు నాకు అనిపించింది. మనోడు రిఫరెన్స్ కూడా కోకో కోకిల, అలాగే వరుణ్ డాక్టర్ ఇలాంటి ఆ జానర్లో ఉంటుంది సార్ అని చెప్పినప్పుడు ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు బాగా నచ్చింది, ఫన్ ఉంది బాగా సినిమాలో. సో ఇంకంతే, ఈటీవీకి పంపించాను, డబ్బులు వాళ్ళు పెట్టారు, నేను తీసి పెట్టాను అంతే. ఓకే, సో మిడిల్ క్లాస్ అందరికీ బాగా కనెక్ట్ అయిన వెబ్ సిరీస్ వచ్చేసి 90s. సో దాంతో మీరు మళ్ళీ మా అందరికి బాగా దగ్గరగా అయ్యారు. సో దాని గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారా? దాని గురించి సీజన్ 2 గురించి ఏమైనా అప్డేట్? సీజన్ 2 అనేది అది ఈటీవీ వాళ్ళు డిసైడ్ చేయాలండి, నేనేం చేయలేను. వాళ్ళు చేద్దామంటే ఎనీ డే రెడీ విత్ ఈటీవీ విన్, ఎనీ నైట్, ఎనీ కాల్, 24/7 ఈటీవీ విన్ అండ్ ఆదిత్య. వాళ్ళిద్దరి చేతిలో ఉంటుంది కానీ మన చేతిలో లేదు గురు. అది ఐఎమ్ ఎక్సైటెడ్, రెడీ టు. ఓకే సార్, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీరు మరి కోపదారి మనిషిలా ఉన్నారు, కొంచెం కూడా నవ్వలేదు ఎక్కడ. నవ్వించే క్వశ్చన్ కూడా అడగలేదు మీరు. బట్ యా, ఇన్ఫర్మేషన్ అయితే చాలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరండి? రండి. హాయ్ సార్, దిస్ ఇస్ అక్షయ్ టెల్స్. సుధీర్ గారు ఫస్ట్ ఐ విల్ ఆస్కింగ్. సార్ ద ట్రైలర్ లుక్స్ గుడ్, ఐ మీన్ ఫ్రెష్గా అనిపించింది నాకు. సో హౌ మచ్ పార్ట్ ఈజ్ లైక్ షార్ట్ ఇన్ ద సెట్స్ అండ్ హౌ మచ్ ఈజ్ లైక్ రియల్? చాలా తక్కువ సెట్స్. యా, మెజారిటీ ఆఫ్ లొకేషన్స్ అన్ని ఒరిజినల్ లొకేషన్స్. యా, లైక్ అది ఫ్రెష్గా ఉంది. Yeah. అండ్ మీరు శివాజీ గారు, లైక్ మీ హౌ ఈస్ దిస్ పాయా సాంగ్ రెలవెంట్ టు ద సినిమా? ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద ప్రమోషనల్ పార్ట్ ఈస్ బీంగ్ టేకెన్ ఆన్ ద పాయా సాంగ్, బట్ సినిమా చాలా ఫ్రెష్గా ఉంది. మేబీ ఇట్ కుడ్ హ్యావ్ టేకెన్ ఆన్ దట్ కదా, బట్ పాయా సాంగ్ చాలా లైక్ ప్రమోషనల్ పార్ట్లో అంత ఇదే యూజ్ అవుతుంది. హౌ ఇస్ ఇట్ రెలవెంట్? రిలవెంట్ అంటే ఏం లేదండి, ఏ సినిమాకి ఏ సాంగ్ రిలవెంట్ అనేది ఏమీ ఉండదు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ సినిమాలో చిన్న సిచ్యువేషను నాకు వైఫ్కి మధ్య వచ్చేటటువంటి ఫుడ్ డిస్కషన్ ఉంటుంది, ఆ సందర్భంలో వచ్చింది సాంగ్ అంతే. అలాగే ఈ సాంగ్ని నేను ఎప్పుడో పిక్ చేసుకున్నాను. సో ఈ సాంగ్లో ఏంటంటే జనానికి దగ్గర అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పి అది ఒక కారణం అండి, అంతే. ఓకే.